నీకి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ అంతటిలో కూడా ఘనమైనదిగా ఎంచబడినది ఒకటి ఉంటూ ఉన్నది. అదేంటంటే వివాహము. వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేషసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. సో వివాహము అంట అన్ని విషయములలో నిజంగా మనం చూసినట్లయితే ఈ విషయంలో ఆ విషయంలో అని కాదు ప్రియులారా, అన్ని విషయాలలో నీ జీవితంలో ఏదైనా ఒకటి ఘనమైనదిగా నువ్వు ఎంచుతున్నావా అంటే అది నీ వివాహ జీవితం అయి ఉండాలి కదా. మరి వాక్యానుసారమైన రీతిలో మనము నడవాలి అనుకున్నప్పుడు, మంచి క్రైస్తవ కుటుంబముగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడాలి. ఈరోజు ప్రజలలో మనం చూసినట్లయితే డబ్బును, లేకపోతే మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులను, లేకపోతే ఇంకొక దాన్ని ఘనమైనదిగా ఎంచడం వలన వివాహ జీవితాలలో అనేకమైనటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటున్నాయి. కొంతమంది అందానికి ప్రాధాన్యత ఇస్తే, కొంతమంది డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే, కొంతమంది ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తే, కొంతమంది దేనికో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ అయిన వివాహాలను కూడా ఘనమైనదిగా ఎంచకపోవడం వల్ల, మరి ఇంకా కొన్ని కుటుంబాలలో చూసినట్లయితే కుటుంబ సభ్యులతో సఖ్యత లేకుండా ఉండడం వలన కూడా వివాహాన్ని ఘనముగా ఎంచలేకపోతూ ఉన్నారు. సో నాకు అన్నీ సమకూర్చబడాలి, నాకు అన్నీ మరి కరెక్ట్గా ఉంటేనే నా వివాహం ఘనమైనదిగా ఉంటుంది అని అనుకుంటాను అంటే అది తప్పు ప్రియులారా. మరి అన్నీ ఉన్నటువంటి వారు నిజంగా డబ్బు, అందము, ఐశ్వర్యము, ఇంకా ఏదేదో బంధుబలగము అన్నీ ఉన్నటువంటి వివాహాలు కూడా విచ్ఛిన్నమైపోతున్న దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అలాగని ఏమీ లేని వారు కూడా అందరూ మరి వివాహాన్ని ఘనంగా ఎంచుతున్నారంటే అది కూడా లేని దినాలలో ఉంటున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ వారి వివాహాన్ని ఘనముగా ఎంచుకునే వారిగా ఉండాలి. మరి చూడండి, ఘనమైన వస్తువులకు ఎలాగ విలువనిచ్చి మరి ఇతరులకు అంటపడకుండానో, లేనట్లయితే వాటిని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తాం కదా. దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఘనమైన వస్తువును, విలువైన వస్తువును కాపాడుకునే దానికి చాలా ప్రయత్నాలే చేస్తాం. అలాంటిది మరి వాక్యమే సెలవిస్తుంది కదా, వివాహము అనేది అన్ని విషయాలలో ఘనమైనదిగా ఎంచబడాలి అని. ఈరోజు మరి వివాహితుడు అయినట్లయితే మరి నీ వివాహాన్ని నువ్వు ఘనమైనదిగా ఎంచుతూ ఉన్నావా? ప్రియమైన వారలారా, మనము అన్నిటినీ ఘనంగా ఎంచుతాం, కానీ వివాహము అన్న ఆ యొక్క జీవితాన్ని ఘనంగా ఎంచడం లేదు చాలామంది. మరి కొంతమంది భార్యలను ఘనముగా ఎంచారు, కొంతమంది భర్తలను ఘనముగా ఎంచారు. కొంతమందికి అయితే నువ్వు ఇంత కట్నం రాలేదు, లేకపోతే నువ్వు ఇంత అందంగా లేవు, లేకపోతే నువ్వు ఇంత చదువులు నీకు లేదు, లేకపోతే ఈ ఉద్యోగంలో నీవు లేవు, పలాని వాళ్ళు చూడు ఎలాగుండో, నా ఫ్రెండ్ యొక్క భార్యనో భర్తనో చూడు ఎంత మంచిగా ఉన్నారో, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో, ఎంత తీసుకొచ్చారో అని చెప్పి కంపారిజన్లోకి వెళ్ళిపోవడం వలన మన వివాహ జీవితాన్ని మనము మరి ఘనహీనపరుస్తున్న వారిగా ఉంటూ ఉన్నాం. మన వివాహాన్ని ఘనంగా ఎంచుకోలేకపోతూ ఉన్నాం కదా. మన వివాహాన్ని మనము మరి ఘనమైన రీతిలో ఎంచుకోకపోగా దాన్ని బలహీనపరిచేవారిగా ఉంటున్నామేమో. ఈరోజు నీ వివాహ జీవితంలో ఏదైనా కలత ఉందా? లేకపోతే మరి సంఘములో చేయబడిన వివాహాన్ని ఈరోజు నువ్వు కోర్టులలోకి తీసుకొచ్చి అక్కడ నిలబెడుతూ ఉన్నావా? ప్రియమైన వాళ్ళారా, మన వివాహాన్ని మనము కట్టుకునేవారిగా ఉండాలి. మన జీవితాలను మనం నిర్మించుకునేవారిగా ఉండాలి. వివాహము అనేది నమ్మకత్వం మీద కట్టబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఈ వివాహ జీవితాన్ని అద్భుతంగా కట్టుకుంటారో, ఘనమైనదిగా ఎంచి
నా వివాహం అన్నది చాలా ఘనమైంది, ఈ వివాహాన్ని నేను ఘనముగా ఎంచాలి అని దేవుడు మరి తలస్తూ ఉన్నాడు అని మనము ఆ వివాహానికి ప్రాముఖ్యతనిచ్చినప్పుడు నిశ్చయముగా నీ వివాహము ఘనమైనదిగా ఎంచబడుతుంది. సో ఏ వివాహం అయితే ఘనమైనదిగా ఎంచబడుతుందో అటు వివాహంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దాచి ఉంచుతాడు. అటు కుటుంబము అనేకులకు దీవెనకరంగాను, మరి కుమార్తెకో కుమారునికో మరి ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ప్రియులారా, కుటుంబంలో ఉన్న అందరికీ కూడా అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మరి మన వివాహములను మనము ఘనముగా ఎంచుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామందిని మనం గమనించినట్లయితే వారి వివాహాలను ఘనముగా కాపాడుకునే దానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మరి ఈ వివాహాన్ని మనం చూసినట్లయితే ఎలా ఘనముగా ఎంచుకోగలము, మరి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో ఒక్కసారి మనము ఇక వాక్య భాగాన్ని చూసుకుందాం. ఆదికాండము మరి 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనము గమనించినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమగుదురు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. సో కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, వివాహము అనేది ఏంటి అంటే మరి ఒక పురుషుడు ఒక స్త్రీ ఏక శరీరముగా అయ్యే అంత ఘనమైనది. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 19వ కాబట్టి వారు ఇక ఇద్దరు కాదు ఒక శరీరమై ఉన్నారు, వారు ఏక శరీరమై ఉన్నారు, దేవుడు కలిపిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని వాక్యంలో వ్రాయబడి ఉంటున్నది. అలాగే మనం చూసినట్లయితే మరి నరుడు ఒంటరిగా ఉండడము దేవుడికి ఇష్టం లేదు. మరి ఆయన సృజించిన మానవుడు మరి ఒక కుటుంబముగా ఉండి జీవించాలి అనేదే దేవుని యొక్క ప్రాధాన్యమైనటువంటి విషయమై ఉన్నది. ఈ సృష్టిలో దేవుడు మానవుని ఎంతో ఘనమైన వ్యక్తిగా ఎంచి ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ ఘనమైన వ్యక్తి తన జీవిత భాగస్వామితో ఘనముగా వారి వివాహ జీవితాన్ని గడుపుకోవాలన్నదే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆశ ఉంటూ ఉన్నది. మనం చూసినట్లయితే ఆదికాండంలో కూడా దేవుడు మరి ఆదాము అవ్వలను సృష్టించిన తరువాత వారితో ఆయన ఒక శ్రేష్టమైన మాటను పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దేవుడు ఆది దంపతులతో ఆయన ఆ రీతిగా సెలవిచ్చి ఉన్నాడు కదండి. సో కాబట్టి ఇట్టి ఘనమైనటువంటి వివాహాన్ని మనము ఘనముగా ఎంచాలి, మన కుటుంబాలు ఫలించాలి అని, అభివృద్ధి చెందాలి అని మరి దేవుడు మరి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి అతి ఘనమైన వివాహాలుగా మనం యొక్క వివాహము ఉండాలి అన్నప్పుడు వాక్యానుసారంగా మనం ఏం చేయాలంట, మన వివాహము కొరకు ప్రార్థన చేయాలి. వివాహము కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇంకా వివాహపు వయస్సుకు 5-6 సంవత్సరాలు ముందు నుండే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తంలో ఉన్న యోగ్యమైనటువంటి వ్యక్తిని నా కొరకు నీవు నియమించి పెట్టిన వ్యక్తిని నాకు చూపించు అని దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ఇష్టానుసారంగా మనము మన వివాహాలు చేసుకోకూడదు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఇష్టపడినా అది దేవుని చిత్తం కాకపోతే మరి అది జరగకపోవచ్చు. కాబట్టి మరి మనము దేవుని చిత్తంలో ఉండి మరి దేవా, నా వివాహము నీకు ఇష్టమైన రీతిలో నీ చిత్తానుసారంగా జరగాలి అని ఇష్టపడి మరి మనము ప్రార్థన చేసినప్పుడు మరి జీవితకాలం అంతా కూడా మనల్ని ప్రేమించే, మనల్ని కాపాడే, మనల్ని సంరక్షించే, మరి మనతో ఉండగలిగినటువంటి వ్యక్తిని దేవుడు మన కొరకు నియమించి పెడతారు. కాబట్టి మరి వివాహము అని మనకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వెంటనే మన పిల్లల కొరకో లేకపోతే స్వతహాగా మనమే వివాహం నిమిత్తము
ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. మరి దేవాతి దేవుడు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే ఇది ఒక జీవిత కాలము వరకు ఉండేది వివాహము కాబట్టి ప్రార్థనతోనే ప్రారంభించుకోవాలి, ప్రార్థనతోనే ముందుకు సాగాలి. సో వివాహము ఘనమైనదిగా ఎంచబడినట్లు మరి ఆ వివాహము వాక్యానుసారమైనదిగా కూడా ఉండాలి. వాక్యం ఏమని సెలవిస్తుంది? మరి విశ్వాసికి అవిశ్వాసితో వివాహము చేయకూడదని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి విశ్వాసి అయినటువంటి బిడ్డలు మరి దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారి కొరకు మరి దాచి ఉంచిన మేలును బయలుపరచు దేవా అని ప్రార్థనతో పాటు వాక్యానుసారమైనటువంటి వివాహం కొరకు ఎదురు చూడాలి. మరి వాక్యంతో నింపబడాలి ప్రియులారా. దేవుని వాక్యముతోనే నింపబడి మరి నా పెళ్ళైన తర్వాత నేను ఏ రీతిగా నడుచుకోవాలి అన్న ఆ జ్ఞానముతో నింపబడి మరి దేవుణ్ణి అడగాలన్నమాట. వివాహం అంటే ఏదో డబ్బు సమకూర్చుకున్నాను, ఉద్యోగాన్ని పొందుకున్నాను, నా స్టడీస్ అంతా ముగించేశాను, ఇక నాకు వివాహం వయసు వచ్చేసింది, ఇక నేను పెళ్లి చేసుకోవడమే, అమ్మాయో అబ్బాయో అందంగా ఉండాలి, అంత డబ్బు కలిగిన వారుగా ఉండాలి, సొంత ఇల్లు వాకిలో ఉన్నటువంటి వారు ఉండాలి, అంత మాత్రం ఉంటే చాలు. అది కాదండి. వివాహం కొరకు సిద్ధపాటు, వివాహం కొరకు ఉపవాస ప్రార్థనలుండి జీవిత భాగస్వామి కొరకు మరి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకోవాలి. నీ చిత్తంలో ఉన్న వ్యక్తినే నాకు చూపించు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఒక 25 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ జీవిత భాగస్వామితోనే మరి జీవితాంతం ఉండాలి. కాబట్టి అలా ఉండేవారు మనల్ని ప్రేమించేవారుగా ఉండాలి. మన ఎదుట మరి వారు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, నీతి న్యాయములు కలిగినటువంటి వారిగా ఉండాలి, అర్థం చేసుకునే వారిగా ఉండాలి కదా. మన అన్ని విషయాలలో మరి మనతో సహకారులుగా ఉండాలి. కాబట్టి మరి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఈ రోజులలో మరి అందానికి ప్రాధాన్యత, ఉద్యోగానికి ప్రాధాన్యత, ఆస్తి అంతస్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టేసి ఎన్నో కుటుంబాల వారు ఎన్నో కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నారు. ప్రియనేస్తమా, సో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా నువ్వు ఎంచుకోవాలి అంటే మరి వివాహము కొరకు ప్రార్థన చేయాలి. అలాగే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకురమ్మని, మరి విశ్వాసిగా ఉన్నట్లయితే విశ్వాసం కలిగిన బిడ్డను పంపమని ప్రార్థన చేయాలి. సో వివాహము అనేది ఘనమైనదిగా ఎంచి మరి ఆ తరువాత ఆ వివాహ బంధములో ఏ రీతిగా ముడిపడి ఉండాలనో కూడా మనం తెలుసుకోవాలి. సో వివాహము అయిన తర్వాత మనము మరి భార్య ఏ రీతిగా ఉండాలి, భర్త ఏ రీతిగా ఉండాలో ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 23 మనం చూసినట్లయితే భార్యలారా ప్రభువునకు లోబడినట్లుగా మీ భర్తలకు కూడా లోబడి ఉండమని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కొలస్సీ 3:18లో కూడా మరి ప్రభువునకు ఏ రీతిగా లోబడతామో ఆ రీతిగా మన భర్తకు లోబడి ఉండాలి. సో ప్రభువుని బట్టి మనము లోబడి ఉండాలి. ఎందుకంటే మరి కొన్ని సందర్భాలలో అవిశ్వాసులైన భర్తల వల్ల ఎన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి కదా ప్రియులారా. మరి అలాంటప్పుడు వారు మనలను మరి సరైన మార్గంలో నడిపించినప్పుడు మరి ప్రార్థన చేయాలి. సో కొన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మరి మొట్టమొదటిగా మనం చూసుకున్న రీతిగా విశ్వాసైన భర్తను, విశ్వాసైన భార్యను పొందుకోవాలి. సో ఆ పొందుకున్న తరువాత వారికి లోబడి ఉండడము భార్య అయితే నేర్చుకోవాలి. మనము వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భర్తకు లోబడే గుణం తనకు తానుగా అది వచ్చేస్తుంది. మరి దేన్ని బట్టి కూడా మరి భర్తని అతిక్రమించకుండా లేకపోతే అధిగమించిపోకుండా మరి దేవుని వాక్యానుసారమైన రీతిలో లోబడి ఉండినప్పుడు అది భార్యకు మేలు. అలాగే భర్త విషయంలో చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీ భార్యలను కూడా ప్రేమించమని వాక్యంలో ఉంది. సో కొలస్సీ 3:19లో కూడా భర్తలారా మీ భార్యలను ప్రేమించమని, వారి మీద కఠినంగా ఉండొద్దని వారిని అర్థం చేసుకొని మరి 1 పేతురు 3:7 ప్రకారం భర్తలారా జ్ఞానము చొప్పున మీ భార్యలతో వివాహ జీవితంలో ముందుకు కొనసాగింపబడాలని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఇంత చక్కగా వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నప్పుడు మరి వివాహానికి సిద్ధపడి
బాధపడుతున్న అమ్మాయి ఏం చేయాలంటే, ప్రభా మరి నా భర్తకు లోబడి ఉండగలిగిన కృప నాకు దయచేయండి. నా కుటుంబము, నీవు నాకు ఇవ్వబోతున్న కుటుంబం అంతటిని నేను ప్రేమించి మరి ఆ కుటుంబంలో నేను ఏ రీతిగా నడుచుకోవాలనో, మరి క్రీస్తు ప్రేమను వారితో ఎలా నేను పంచుకోవాలనో నాకు తెలియచేయమని అడిగినప్పుడు దేవుడు ఆ రీతి అయిన కృపనిస్తాడు. వెళ్ళే కుటుంబంలో క్రీస్తు ప్రేమను పంచేవారిగా వెళ్ళే కుటుంబానికి మనం దీవెనకరంగా ఉండులాగున ఆ వెళ్ళే కుటుంబంలో మరి ఆ కుటుంబ సభ్యులలో మనము ఒకరిమయ్యి ఆ యొక్క దేవుడిచ్చిన కుటుంబానికి మన ద్వారాగా ప్రేమ, మరి దేవుడిచ్చిన కుటుంబాన్ని మన ద్వారాగా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబముగా ఉండునట్లు మనము ప్రార్థన చేయాలి. మరి గర్ల్స్ అయితే సో మరి బాయ్స్ అయితే మరి యవన తమ్ముళ్ళు ఏం చేయాలి అంటే, నా భార్యను నేను సరిగా ప్రేమించుటకు, నీతిగా ప్రేమించుటకు, యథార్థంగా ప్రేమించుటకు, నా ప్రేమనంతా ఆమెకు నేను మరి అప్పగించుటకు నాకు సహాయం చే ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. భార్యను ప్రేమించే వారిగా ఉన్నప్పుడే ఆ కుటుంబ జీవితం అనేది మరి చాలా సజావుగా జరిగిపోతుంది. ప్రియులారా, కుటుంబం అన్న తర్వాత కొన్ని అలాగా అప్పుడప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ వాటిలను సరిచేసుకుంటూ, వాటిలను సరిదిద్దుకుంటూ, మరి ఎవరి వల్ల తప్పు జరిగినా కూడా మరి దాన్ని సరిదిద్దుకోవాలి. సాధారణమైనంత వరకు లేకపోతే చాలా వరకు మనం ఏం చేయాలంటే, తప్పులు జరగకుండా వివాహ జీవితాన్ని ఘనముగా ఎంచుకునే దానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే నా వివాహాన్ని నేను కాపాడుకోగలను, ఏం చేస్తే నా భర్తను నా భార్యను నేను కాపాడుకోగలను, మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మా వివాహ జీవితాన్ని మేము నడిపించుకోగలము అని ఎల్లప్పుడూ కూడా మన వివాహ జీవితాన్ని కాపాడుకునే దానికి ప్రయత్నించాలి. కొంతమంది అయితే మరి భార్యనో భర్తనో చాలా లీస్ట్గా అలా పక్కన పడేసేస్తారు. మరి డబ్బు సంపాదన కొరకు ఇంకో దాని కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. కానీ నా భార్య కదా అలా పడి ఉంటుందిలే, నా భర్త కదా నన్ను అండర్స్టాండ్ చేసుకుంటారులే, సో నేను ఏది చేసినా పర్వాలేదులే. నో ప్రియమైన వాళ్ళారా, మరి సాతానుడు మన వివాహాలనే వాడు అటాక్ చేస్తాడు. మన వివాహ జీవితాన్ని వాడు పాడు చేయాలి. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబంలో మరి ఉన్న భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినది అనుకోండి, సో ఆ కుటుంబమే కాదు ఆ జనరేషనే పాడైపోతుంది. ఆ పిల్లలు చాలా బలహీనులైపోతారు, సమాజంలో సంఘంలో విలువలేని వారికి అయిపోతారు. కాబట్టి భార్య భర్త వారి జీవితాన్ని ఘనముగా ఎంచినప్పుడు, అయ్యో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము అని ఘనముగా ఎంచాలి. ప్రియులారా, డబ్బున్నంత మాత్రాన అది ఘనమైన కుటుంబం కాదు ప్రేమ లేకపోతే కదా. మరి ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగిన మరి పురుషునిగా స్త్రీగా ఉండాలి. ఒక మనిషి జీవితం అనేది చాలా విలువైంది, చాలా ఉన్నతమైంది. సో ఎన్నో ఆశలు పెట్టుకొని వివాహ జీవితంలో కాలు పెట్టినప్పుడు లోబడిని భార్యగా, ప్రేమించని భర్తగా ఉంటే ఆ కుటుంబం ఏమైపోవాలి కదా. వారిని బట్టి మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఎన్నో భయంకరమైన శోధనలు కదా. ఎంతో సజావుగా, ప్రేమగా, అనురాగంతో నింపబడి మరి క్రీస్తు ఏ రీతిగా తన సంఘాన్ని ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించవలసిన భర్త మరి ప్రేమించినప్పుడు కోపముతో, విసుగుతో ఇంటికి రావడము, భార్యను చూస్తానే మరి చాలా భయంకరమైన మాటలు మాట్లాడడము, లేకపోతే మరి తాగిచ్చి కొట్టడము, లేకపోతే ఇంకోటి ఏదేదో జరుగుతూ ఉంటాయి కదా. లేనట్లయితే కుటుంబంలో ఉన్న పెద్దవారు వారిని సహించుకోకపోవడం, ఇవన్నిటి వలన చాలా కుటుంబాలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నాయి. కాదు ప్రియులారా, ఎప్పటికీ కూడా మరి మనము వివాహపు బంధాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన వివాహ బంధాన్ని కాపాడుకునే దానికి మనం ఎంతవరకు దిగి వచ్చినా నష్టమేం లేదు. దిగి వచ్చేది భర్త ముందే, దిగి వచ్చేది భార్య ముందే. ఎందుకంటే ఇద్దరు ఏక శరీరము కాబట్టి మరి ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. మరి భార్య కూడా అనేక విషయాలలో తను తాను తగ్గించుకున్నప్పుడు మరి వారి వివాహ జీవితం అనేది కట్టబడుతుంది. సో వివాహానికి పునాది ఏంటంటే ప్రేమ అండి. సో ప్రేమ దీర్ఘశాంతం కలదిగా, దయగలిందిగా ఉంటుంది. ప్రేమ సమస్తమును సహిస్తుంది. ప్రేమ అన్ని తప్పులను కప్పిపు చేసుకుంటుంది. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 7 వరకు మనం గమనించినట్లయితే ప్రేమ ఘనమైనది. సో మరి దీర్ఘశాంతం కలిగింది. కాబట్టి
ప్రేమను పంచే విషయంలో ఏమాత్రము కూడా తగ్గకూడదు. భార్యను భర్త ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వివాహము కాబట్టి, దేవుని సంఘములో చేయబడిన వివాహం. సో దేవుని ఎదుట ప్రమాణాలు చేశాం కాబట్టి చావు మనల ఎడబాపు వరకు కదండి, మరణము తప్ప మరేది కూడా సపరేట్ చేయకుండా ఉండునంతగా మన వివాహ జీవితాన్ని మనము ఘనపరుచుకోవాలి. ఎప్పుడైతే అలా ఘనపరుచుకుంటామో నిశ్చయముగా దేవుడు వివాహ జీవితాలను ఆశీర్వదిస్తాడు. కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాల వివాహ బంధాలను కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారు? వాళ్ళకి కష్ట నష్టాలు లేవా? వాళ్ళకు ఫైనాన్షియల్ క్రైసిస్ లేవా? వారికి అనారోగ్యాలు రాలేదా? వచ్చాయి. కానీ అన్ని విషయాలలో దేవుని సముఖంకి వచ్చి వారు ప్రార్థన చేసుకుంటారు కదా. మరి ప్రార్థించే భర్తగా, మరి ప్రార్థించే భార్యగా, ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రివిగా నీవు ఉన్నట్లయితే నిశ్చయముగా నీ కుటుంబము మరి అద్భుతమైన సంతోషకరమైన కుటుంబంగా ఉంటుంది. కాబట్టి వాక్యానుసారమైన మరి ఘనమైన వివాహముగా మన జీవితాలను ఎంచినట్లయితే, మన వివాహాన్ని మనం ఎంచినట్లయితే నిశ్చయముగా అట్టి వివాహాలను దేవుడు ఆశీర్వదిస్తాడు కదా ప్రియులారా. మరి లోగిట భార్య ఫలించు ద్రాక్షావల్లిగా ఉంటుందంటండి. సో మరి పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారంట. సో మన జీవితాలు ఆ రీతిగా ఉండాలి కదా. మరి ఏదో చిన్న విషయాలకు పెద్ద తగువులు చేసుకొని భార్య అంటే భర్తకు పడకుండా, భర్త అంటే భార్యకు పడకుండా ఆ రీతిగా ఉండకూడదు కదా. ఒకరినొకరు క్షమించుకోవాలి. జీవితము ఒకటే, అమూల్యమైనటువంటి జీవితాలను వివాహపు బంధముతో దేవుడు కలిపినప్పుడు నిజంగా మరణము ఎడబాపునంత వరకు కూడా ఆ వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి. మన మైండ్ అంతా ఒకటే ఉండాలి. నా వివాహము, నాకు దేవుడిచ్చిన భర్తను, నాకు దేవుడిచ్చిన భార్యను నేను ఘనముగా ఎంచుతాను. అలా ఎదుటి వ్యక్తిని ఘనముగా ఎంచినప్పుడు, దేవుడిచ్చిన వ్యక్తిగా భావించినప్పుడు ఆ వివాహం చాలా సజావుగా జరిగిపోతుంది. ఎన్ని తప్పులున్నా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, కుటుంబంలో ఎవరేమనుకున్నా, బయట ఎవరేమనుకున్నా, మరి దేవుని మహిమార్థమై దేవుడిచ్చిన వివాహాన్ని కాపాడుకోవాలని ప్రతి కుటుంబం కూడా అద్భుతముగా కొనసాగుతుంది. ప్రియులారా, మరి ఘనమైన వివాహముగా ఉండాలంటే అందమే కావాల్సిన పని లేదు, మరి ఐశ్వర్యమే ఉండాల్సిన పని లేదు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన వివాహముగా ఉండవలసినటువంటి పని లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ సహితము ఆ వివాహాన్ని ఘనముగా ఎంచుకోవాలి. ఘనముగా ఎంచుకునే మరి ఆ యొక్క బాధ్యతంతా నీకే ఇవ్వబడి ఉన్నది కదా. నీ వివాహం ఘనమైనదిగా ఎంచాలి, నిష్కలంకముగా ఉండాలి. అది మరి పాన్పు అనేది అపవిత్రమైనదిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మరి వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు నీవు నేనెందుకు కోరుకోకూడదు? ఎవరేమనుకున్నా మన వివాహాలను, మన వివాహపు బంధాన్ని మనము మరి ఘనముగా ఎంచుకున్నట్లయితే మనతో పాటు మన పిల్లలు కూడా మా మమ్మీ, మా డాడీ అని, నా కుటుంబం మా కుటుంబం అని మరి ఘనముగా ఎంచుతారు. ఎప్పుడైతే నీ భార్యను, నీ భర్తను నువ్వు ఘనమైన వివాహము ద్వారా ఘనపరచాలని ఇష్టపడతావో ఆటోమేటిక్గా నీ సిబ్లింగ్స్ కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఆ వివాహాన్ని ఘనంగా ఎంచుతారు. ప్రియమైన వాళ్ళారా, సో వివాహాన్ని ఘనముగా ఎంచుకునే ధన్యత, భాగ్యం దేవుడు మన చేతులలోనే పెట్టాడు. మన వైవాహిక జీవితాన్ని మనం ఘనముగా ఎంచుకున్నట్లయితే ఒక్క వ్యక్తిని దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఆ ఒక్క వ్యక్తిని మనం ఘనముగా ఎంచి ఆ వివాహం అనే బంధాన్ని ఘనంగా ఎంచినట్లయితే ఆటోమేటిక్గా దాని వెనుక ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సమసిపోతాయి. ప్రియులారా, మంచులా కరిగిపోతాయి. ఎంత కొండలాంటి సమస్య అయినా కూడా ఆ వివాహపు బంధములు, ఆ ప్రేమలో, ఆ వినయ విధేయతలలో, మరి ఒకరి ఎడల ఒకరు చూపించుకునే అనురాగములో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా మరి ఆ వివాహము ఘనమైనదిగా ఎంచబడినప్పుడు దేవుడు కూడా దాన్ని ఘనముగా ఉంచుటకు మరి వచ్చిన ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు అన్నీ తొలగించేసి ఆ వివాహాన్ని ఆయన కూడా ఘనపరుస్తాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి వైవాహిక జీవితాన్ని మనము ఘనపరుచుకోవాలి. ప్రియులారా, మరి సంఖ్యాకాండంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 24 నుండి 26 వరకు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక కదండి.
అవును, దేవుడు మనల్ని కాపాడుతాడు, మన వివాహాలను కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడైన మా గొప్ప దేవా, మీకు వందనాలు ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన వివాహాన్ని ఘనముగా ఎంచి ప్రభా తండ్రి, ఘనమైన కుటుంబాలు కట్టుకొని ఘనమైన భవిష్యత్తును మా బిడ్డలకి ఇచ్చినంతగా తండ్రి, మీరిచ్చిన వివాహ బంధాలను కాపాడుకున్నట్టుకు నాయన అపవాదికి తోవివ్వకుండా ప్రభ, అపవాది మా వివాహాలను నాయన అపవిత్రపరచకుండా ప్రభ, మా వివాహములను ఘనమైనదిగా ఎంచుకొని నిన్ను మహిమపరచగలిగిన కృప ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించమని, నూతనంగా వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలు ప్రార్థన పూర్వకంగా నాయన వాక్యానుసారమైన వివాహాలు పొందుకొని వారి జీవితాలను అద్భుతంగా నాయన ప్రభ ఎంచుకొని ప్రభ వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా నాయన ఉండునట్లు కాపాడుకోగలిగిన ధన్యత, జ్ఞానము, కృప, కాపుదల తండ్రి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించాలి అని అడుగుతున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి కాబట్టి మా వివాహాలను బలపరిచి ఆశీర్వదించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమె